హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా నిన్నటి రోజునైతే మా తమ్ముడు మా మరదలు అయితే వచ్చారు కదా. పొద్దున్నే ఫోన్ చేసి రావద్దునా ఇట్లా చపాతీలు చేసుకుందాం, మీ తమ్ముడు ఇట్లా కూరగాయలు అన్నీ తీసుకొచ్చాడు రా అంటే ఇంక ఇప్పుడే ఇక్కడ అన్నం కూర వేసుకొని తిని గంటలు బట్టలు అన్నీ ఉండి నాకైతే పెళ్ళి పెట్టుకున్నాక నుంచి పెళ్ళి పెట్టుకున్న కాడ నుంచి ఇంకా అటు ఇటు తిరగటం అని ఇంక జర్నీలు చేసి నాకైతే అసలు హుషారు లేదు. అందుకని చెప్పేసి మా అక్కయ్య ఉంది ఇక్కడిని, ఇద్దరం కలిసి ఎంతలు దొంగకొని ఇద్దరం కలిసి బట్టలు ఎత్తుక్కుందాం అని చెప్పేసి అక్కడ చపాతీలు చేసుకొని మా అక్కయ్యని తీసుకొని వస్తాను. త్వరగా అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలా. అక్కడ మా తమ్ముడు, మా మరదలు, మా అక్క, మా బావ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. దానికి స్నానం చేపియండి, నూనె బాగా కాగాలి అసలు. ఆయన పిలువ కొద్దిగా సైజ్ తగ్గియాల్సింది. అవును, బాండి బట్టల పూరీకి చపాతీలు చిన్నవి చేశారు, పూరీలేం పెద్దవి చేస్తున్నారు. అది కాదు పెద్ద కడుపు పెద్దది. హాయ్ అండి, మీ అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా మరదలు అయితే చూడండి, నేను చెప్పకుండా హాయ్ చదువుతుంది మీ అందరికైతే. అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళ చిన్నమ్మని చూసి. అంటే నేను చిన్నమ్మ అని పిలుస్తూ ఉంది. ఇంకా ముగ్గురంగా నిన్నైతే మా తమ్ముడు మా మరదలు వచ్చారు కదా, అందుకని చెప్పేసి నిన్నే పరవాణం చేసుకుందామంటే చికెను పలావు ఇంకా అన్నీ చేసుకున్నాం కదా. ఇంకా హ్యాపీనెస్గా తీపి ఏం చేయలేదన్నమాట. అందుకు ఈరోజు పరవాణం చేస్తున్నా. మా మరదలు అంటుంది చిన్నమ్మ పరవాణం బాగా చిన్నమ్మ అని అంటా ఉంది. అందుకే కట్ల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుందని ఇంకా పరవాణం అయితే చేయబోతున్నాం. ఇప్పుడే ఇంక సేమియాలు సగ్గుబియ్యం ఇంకా అన్నీ ఉంటే ఇంకా ఇంటి దగ్గర తీసుకొని వచ్చాను. అప్పుడు నీకు పాయసం అంటే ఇష్టమా, పరమాన్నం అంటే ఇష్టమా? పాయసం అంటే ఎక్కువ ఇష్టం. రేపు ఒడికొడి బియ్యం పొంగలు 9వ రోజు పెట్టుకుంటున్నాం. ఆ రోజు పాయసం చేసుకుంటాంలే అని చెప్పేసి ఇప్పుడు పరమాన్నం చేసుకుంటున్నాం. త్వరగా అయితే పరమాన్నం అవి చేసేసుకొని మర్చిపోయి మా పెళ్లి హాల్ బొమ్మ తీసుకొచ్చా కానీ ఎప్పుడు చూడలేదుగా, నువ్వు చూస్తావా? సరే మరి పెళ్లి హాల్ బొమ్మ కూడా చూసేద్దాం మరి, సరేనా? తగ్గు బియ్యం మొత్తం పోసారా? ఫ్రై చేసుకుందాం. ఇవి సేమియాలు అయితే ఫ్రై చేసేసుకుందాం. కల్లుపు కూడా వేసేసుకుందాం. బెల్లం కూడా వేయక్క, వేయక్క. అబ్బా ఒక నెల మీ పెద్ద చిన్నమ్మ కూడా ఒక నెల నా హాడుండు నేర్పిస్తా. సేమియా ఆటల పైన దిశానికి పెట్టా. కల్లిప్పు కడిగా మిక్సీయా ఆడబెట్టమ్మా. ఇంకానే అక్క ఉప్పు అయి సరిపోయినాయి చూడు, తీపయ్యి. మరి నేను అప్పుడే చెప్పాగా రాను బాబాయికి రాను అడ్డని పిలిచి వస్తా. ఆడ చూస్తాడు ఉప్పు బాగా చూస్తాడు.
అన్న 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 చీతన్న చీతన్న చేతన్న చేతన్న బక్కక్క బక్కక్క అవి రావులే అవి అంతేనా ఇది పనుండవడాలు పోతుందట అన్నయ్య వేసాడు బుడ్డే అడుగు నీళ్ళు మార్చితే వస్తున్నాయి అవి రావులేరా ఈయన ఇండియలకి సమయం సాయంత్రం 5 గంటలు. అబ్బాయి ఇన్ని తీసుకోరా. షూటింగ్ చేసుకుంటున్నావు మళ్ళీ బా అసలు బలి ఉండమ్మా నిజంగా ఇచ్చి కాదా బోదరు మేము డబ్బులు పడే చూసి కన్నా ఇట్రా చూసి మాట్లాడు చూడక్క అసలు అది కాదా చెల్లు కానీ మైండ్ పైన ఎవరు నీకు ఇటు వస్తుందేంటి నిప్పులోకి కొబ్బరి మొక్క రెండు పెట్టండి. మేము పెట్టినాడు అయితే తీసుకోకండి ఏలకులు తింటాను మే అయితే తిని స్మెల్ బాగుంది జీడిపప్పు కిస్మిస్లు కొబ్బరి మొక్కలు కూడా రాత్తున్నా యాలకులు 4 కొట్టాయి. వెరీ గుడ్ అన్నా అన్నా బాగా వచ్చినాయి కదా అక్క పరమానా గ్లాసులో పాపం మూతి గాలికని చెప్పి ఫ్యాన్ కింద తిప్పారు పోసి కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు ఇస్తున్నాను. అప్పుడు నా గ్లాస్ తీసుకో. రోజు కూడా అందుకే కట్టుకొస్తుంది అయ్యో అమ్మ అయ్యి మా అక్కకి నిన్న మీ అన్నయ్య పుట్టినరోజుగా మీ బాబాయ్ది అదే పార్టీ. నిన్న తీయాలనుకున్నావా అంటే మరి నిన్న అందరం చికెన్ పలావు ఆ పార్టీలో ఉన్నాం కదా అన్ని ఒకసారి బావాలి. బాగున్నాయా ఇగలే టేస్ట్ ఎట్లా నేను చెప్పాలి ఇప్పుడు మరి. టేస్ట్ బాగున్నాయా? తాగండి.